హోషే గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం విన్నారా? తల్లి గర్భమందు యాకోబు అతని సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడను. అతడు దూతతో పోరాడి జయమొందిన. దేవుని స్తోత్రం కలను గాక. ఎవరితో పోరాడాడంట? దేవునితోనే. దేవుడు అంటే అక్కడికి వచ్చింది ఎవరో? దేవుడేం కాదండి, దేవదూత వచ్చింది. దేవదూత ఏం చేశాడు అక్కడ? ఆయన కూడా పోరాడాడు. ఆయన ఏమన్నాడు తెలుసండి? మగసిరి గలవాడై. ఏ సిరి అండి అది? మగసిరి గలవాడై. అంటే పోరాటంలో మగసిరి ఉండాలండి, అవునా కదా? మగసిరి లేకపోతే వేస్ట్ అండి జన్మది, అవునంటారు కదండి? మగసిరి లేకపోతే వేస్ట్ అండి. అయితే ఆడగానే ఉండాలి, లేక మగగానే ఉండాలి తప్ప అటు ఇటుగా కాకుండా ఉండడానికి వీలు లేదండి. ఏంటంటే ఈయనకున్న పేరేమేమి పెట్టాడు? మగసిరి. అంటే పట్టుకున్న దాన్ని వదలని. ఏమంటారండి? లోకల్ అంటారు కదా, ఏం పదం అండి అది? పట్టు వదలని విక్రమార్కుడే కదా. వెరీ గుడ్. పట్టు వదలని విక్రమార్కుడని మనం చదివేసుకున్నాం కదా నవల్లో కదండి. ఆయన కదండి విక్రమార్కుడు, కాదండి, ఇది వాస్తవం అండి, ఇది అవునా కదండి? పట్టు వదలని విక్రమార్కుడు లాంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరున్నారో? యాకోబు గారు. ఏమండి? ఆశీర్వదించినంత వరకు కూడా వదలలేదు. ఏమండి? ఆశీర్వదించేంత వరకు కూడా దేవుణ్ణి పట్టుకున్నాను రాయబడింది కదా. దేవుడు కాసేపు అంత పట్టాడే కదా. ఏమండి? ఇశ్రాయేలుగా మారేంత వరకు, యాకోబు యొక్క తత్వాన్ని మార్చుకునేంత వరకు, మోసగాడు ఆశీర్వాదం పొందుకునేంత వరకు కూడా దేవునిని పట్టుకుని వదలలేదు, అవునా కదండి? మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఇవన్నీ తెలుసు. దేవుని పాదాలు పట్టుకుంటే సమస్తము మార్చగల దేవుడు మన దేవుడని తెలుసు కూడా. ఏమండి? ఎంతమంది అండి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలి అనుకున్నది సాధించవాలి చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా? ఎంతమంది చెప్పండి. అయ్యా కష్టం వస్తుందంటే, కష్టం వచ్చిన ప్రభు ఆకాశం వేడుతుంది, తర్వాత మామూలే. ఏమన్నా మాట చెప్పన ప్రియ దేవుని బిడ్డలారా? యాకోబు గారు అంత ముందు మోసగాడు కావచ్చు, కానీ దేవుడు దీవించిన తర్వాత ఆశీర్వాదం అయిపోయాడు ఆయన, అవునా కదా? చెప్పండి. ఇశ్రాయేలు నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, నీ తత్వాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ తత్వాన్ని బట్టే దేవుడు ఎన్నుకుంటాడు. నీ మనస్తత్వాన్ని బట్టే, నీ పట్టు వదలని విధానం బట్టే దేవుడు దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది క్రైస్తవులు ఉంటారండి. క్రైస్తవులు అన్నీ తెలుస్తుంది, కానీ దేవుని ఎలాగ అడగాలో అర్థం కాదు. అన్నీ తెలుసు, పదాలన్నీ కూడా యాకోబు గారు చెప్పేస్తారంతే. కానీ అలా పట్టు వదలని విక్రమార్కుల్లాగా, ఆయనలాగా నేను ఆశీర్వాదం పొందుకుంటానని ప్రభు పాదాలు పట్టుకుంటారా చెప్పండి? ప్రభు పాదాలు పట్టుకుంటారా? లేదండి. ఆయనకి ఏది ఇష్టమో అది ఇద్దాం, ఎలాగుండాలో అలాగుందాం, దేవుడు నన్ను దీవిస్తాడు అని అనుకుంటారా? లేదు. ఎందుకు చెప్తున్నాను చెప్పన ప్రియ దేవుని బిడ్డలారా? ఆయన మగసిరి గలవాడై. ఇంకో మాట చెప్పన ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు ఎవరైతే కరెక్ట్గా ఉంటాడో, ఏ జనాంగంలో ఏ వ్యక్తి కరెక్ట్గా ఉంటాడో, ప్రతి జనాంగంలో ఉన్న వారిని అందరిని కూడా ఏరుకుంటాడండి దేవుడు. తెలుసా మీరు? ఏరుకుంటాడు. పేతురు గారు తెలుసా మనకి? అని తెలుసు కదా మనకి. పేతురు గారు, యోహాను గారు, అపోస్తులు ఉన్నారు కదండి. వాళ్ళు ఎవరాళ్ళు? ఏమండి? ఉదయాన్నే ఏం చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు? నావ తీసుకుని సముద్రానికి వెళ్ళిపోవాలి, అవునా కదండి? సముద్రంలోకి వెళ్ళిపోయాడు బలం. ఏమండి? ఆలోచిస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? గమనించండి. సముద్రంకి వెళ్ళిపోయేవాడు నీటికి భయపడేవాడు వెళ్తాడా? భయపడేవాడు వెళ్తాడా? భయం వేసేవాడు వెళ్తాడా? అసలు చెప్పండి.
సముద్రంలో కంటే ఏముండదు అక్కడ. వెళ్ళే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందండి? చాలా ధైర్యం ఉంటుందండి. వాళ్ళన్న దేవుడు ఎన్నుకున్నాడు. అవునంటారా కాదంటారా?